ఈ వీడియోలో సుబ్రహ్మణ్య స్వామి 6 పడైవీడులో ఒకటైన తిరుచెందూర్ టెంపుల్ గురించి తెలుసుకుందామండి. ఈ టెంపుల్ చాలా ప్రత్యేకమైంది. ఎందుకు అంటే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్స్ చాలా వరకు కొండపైన ఉంటాయి. ఈ టెంపుల్ మాత్రం సముద్రాన్ని ఆనుకొని ఉంటుంది. పురాణాల ప్రకారం తారకాసుడు మరియు అతని సైన్యం దేవతలను తీవ్రంగా పీడించగా దేవతల ప్రార్థనలతో శివపార్వతుల కుమారుడైన సుబ్రహ్మణ్య స్వామి అవతరించాడు. తిరుచెందూర్ ప్రాంతంలోనే అసురులతో ఘోర యుద్ధం జరిగి తారకాసుని సంహరించిన తర్వాత సుబ్రహ్మణ్య స్వామి తన విజయానికి గుర్తుగా ఈ సముద్ర తీరంలోనే నివసించి శాశ్వత స్వరూపంలో భక్తులకి దర్శనమిస్తున్నాడు. ఇక్కడ స్కంద షష్ఠి చాలా ప్రత్యేకమైన పండుగగా జరుపుకుంటారు. ఇక్కడ భక్తులు వాళ్ళు కోరిన కోరికలు నెరవేరితే స్వామివారికి వారి మొక్కులు చెల్లిస్తారండి. ఈ వీడియోలో చూడండి, ఒక భక్తుడు తాను కోరుకున్న కోరిక నెరవేరడంతో అతను హుక్స్తో తన స్కిన్కి కుచ్చుకొని టెంపుల్ చుట్టూ ఇటు ఇలా వేలాడుతూ ప్రదక్షిణ చేశాడండి. దీన్నైతే ఏమంటారో నాకు తెలియదు, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. టెంపుల్ కాంపౌండ్ నుంచి చూస్తే మనకి ఇలా సముద్రం కనిపిస్తుందండి. దర్శనం అయిపోయాక బయటకు వచ్చాక ఇలా పైన క్యూ లైన్స్లో కూడా చాలా పబ్లిక్ ఉన్నారండి. మేము వెళ్ళిన రోజు షష్ఠి అయిందండి, చాలా క్రౌడ్ ఉండే. దర్శనం అయిపోయాక ఎగ్జిట్ నుండి వస్తే స్ట్రెయిట్గా సముద్రానికి వెళ్ళే దారి ఉంటుందండి. ఇంకా మేము వెళ్ళినప్పుడు అక్కడ కన్స్ట్రక్షన్స్ వర్క్ జరుగుతున్నాయి, స్టెప్స్వి. అలా నడుచుకుంటూ మేము సముద్రం దగ్గరికి వెళ్ళామండి. అక్కడ చాలామంది పబ్లిక్ వచ్చారు ఆ రోజు షష్ఠి. ఇంకా సుబ్రహ్మణ్యుడికి షష్ఠి అంటే చాలా ప్రత్యేకమైంది కదా అండి. ఇంకా క్రిస్మస్ కూడా, హాలిడేస్, చాలామంది వచ్చారు. పిల్లలకి హాలిడేస్ కదా. ఇంకా పిల్లలు సముద్రంలో బ్లూ వాటర్ చూసి చాలా ఎక్సైట్ అయ్యారండి. ఇంకా పిల్లలు దిగి చాలా ఎంజాయ్ చేశారు వాటర్లో ఆడుకొని. నార్మల్గా అయితే ఇక్కడ లోకల్ పీపుల్ అయితే ఇక్కడ ఫస్ట్ ఇక్కడ సముద్ర స్నానం చేసి దర్శనానికి వెళ్తారు. మేము ఫస్ట్ టైం వెళ్ళాం కదా, మాకు తెలియలేదు. మేము దర్శనం అయిపోయాక వచ్చి ఇంకా సముద్ర స్నానం చేసాము. ఇంకా సముద్ర స్నానం చేస్తూ పిల్లలు అందరూ చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇక్కడ వేవ్స్ అయితే చాలా ఫోర్స్ఫుల్గా వస్తున్నాయండి. నాకైతే చాలా బాగా అనిపించింది. అండ్ సముద్ర స్నానము అది అయిపోయాక ఇక్కడ రూమ్స్ కూడా ఉంటాయండి, డ్రెస్ చేంజింగ్ రూమ్స్, ఫ్రెష్ అప్ అవ్వడానికి అన్ని అరేంజ్మెంట్స్ బాగా చేశారు ఈ టెంపుల్ వాళ్ళు. ఇక్కడ నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది ఏంటంటే పీకాక్స్ అండి. పీకాక్స్ ఇక్కడ చాలా ఫ్రీగా ఎక్కడ పడితే అక్కడ తిరుగుతున్నాయండి. నేను మీకు లైవ్లో కూడా చూపించాను పీకాక్ని ఒకటి ఇట్లా ఎగురుతుంటే. ఇంకా దర్శనం అయిపోయాక మేము ఇక్కడే పక్కనే ఉన్న హోటల్లో ఇంకా ఫుడ్ తినేసి ఇంకా బయలుదేరామండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.